హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు ఛానల్లో బేసిక్ బిర్యానీని ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. ఇది చాలా సింపుల్గా ఈజీగా 30 మినిట్స్లో అయిపోయే ప్రాసెస్. ముందుగా ఒక కడాయి తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత మన హోల్ స్పైసెస్ని అందులో వేసుకోండి. ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ని కూడా యాడ్ చేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇందులో టమాటోని, క్యారెట్ని కూడా యాడ్ చేసుకోండి. అవి బాగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. మన టేస్ట్కి తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని అందులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. 1 గ్లాస్ ఆఫ్ రైస్ని తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న ఆయిల్ని ఆనియన్స్లోకి అయితే వేసుకోండి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా రైస్ని మిక్స్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా అయితే వస్తుంది. తర్వాత ఒక కప్ ఆఫ్ రైస్కి మనం 2 కప్స్ ఆఫ్ వాటర్ని అయితే ఇందులో వేసుకోవాలి. అప్పుడు రైస్ అనేది మెత్తగా చక్కగా ఉడుకుతుంది. టేస్ట్కి తగినంత సాల్ట్ని అయితే ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు 10 నిమిషాలు హై ఫ్లేమ్లో, 20 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని బిర్యానీని అయితే కుక్ చేసుకోండి. చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇది చాలా తక్కువ స్పైసెస్తో, అలాగే ఎటువంటి ఫుడ్ కలర్స్ ఎసెన్స్ వేసుకోకుండా చాలా ఈజీగా అయితే మన ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. బిర్యానీ కాంబినేషన్గా చికెన్ కర్రీ అయితే చాలా బాగుంటుంది. చికెన్ కర్రీ వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే నేను పోస్ట్ చేస్తాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.